ఒక ఎన్నిక కోసం ఆయన 6 నెలలు వేచి చూశారు. నీకే టికెట్ అని చంద్రబాబు, లోకేష్ చెప్పిన వెంటనే ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు మాత్రం భయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఎలా ఓటేస్తారో, ఎవరు కొంపముంచుతారో తెలియక నానా తంటాలు పడుతున్నారు. అందరినీ పిలిచి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వేడుకునేంతగా ఆ సీనియర్ రాజకీయ నాయకుడిలో టెన్షన్ పెరిగిపోయింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి సవాల్గా మారాయి. 6 నెలల క్రితమే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా పోటీ చేస్తారని ప్రకటించినా ఇంతవరకు విజయంపై ధీమాగా ఉండలేకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటీలో లేకపోయినా గెలుపు సునాయాసం కాదని తేలిపోయింది. ప్రాంతీయంగా టీడీపీలో ఉన్న వైరుధ్యాలు, కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఉన్న వైరం, కొన్ని వర్గాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహ జ్వాలలే ఈ భయాలకు కారణమని తెలుస్తోంది. ఆలపాటి రాజా తెనాలి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండేవారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోసం ఆయన టికెట్ త్యాగం చేశారు. దాంతో తొలి దఫా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ పలికారు. నాదెండ్ల మనోహర్ కోసం రాజా పనిచేసి అఖండ విజయాన్ని చేకూర్చారు. పైగా ఆ మధ్య కాలంలో నారా లోకేష్ కు రాజా బాగా క్లోజ్ అయ్యారు. అంతే, గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ ఆయనకే ఖరారైంది. షెడ్యూల్ విడుదలకు 3 నెలల ముందే రాజా గుంటూరులో ఒక ఎన్నికల కార్యాలయాన్ని తెరిచి రోజువారీ మీటింగ్లు పెట్టారు. అన్ని వర్గాలను కలుస్తూ తనకు మద్దతు కూడగట్టారు. రాజా గెలుపుకు అనేక మంది కొర్రీలు వేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలుత సొంత పార్టీ నేత అయిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మోకాలడ్డే ప్రయత్నం చేస్తారని భయపడుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో ఆయనకు చిరకాలంగా ఉన్న వైరం ఇబ్బంది పెడుతుందని అనుమానిస్తున్నారు. ఇద్దరూ ఒకే పార్టీ, ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులైనప్పటికీ వారిద్దరి మధ్య కొన్ని అంశాల్లో వివాదం చెలరేగి అది ఇంకా కొనసాగుతోంది. సంఘం డైరీ పగ్గాలు చేజిక్కించుకోవడానికి ఇద్దరు నేతలు ఒకప్పుడు సిగపట్లకు దిగారు. తన హక్కుగా ఉన్న సంఘం డైరీ కోసం పోటీకి వస్తావా అన్న కోపం ఆలపాటిపై ధూళిపాలల్లో ఇంకా కొనసాగుతోంది. ఆ సంగతి ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో కూడా ఆలపాటి అంగీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కోసం పనిచేయాలని ఆలపాటి ఇంతవరకు ధూళిపాళ్లను అడగలేదు. ఆ సంగతే బయటపెట్టిన నరేంద్ర కుమార్ ఆయనకు ఓటెయ్యొద్దంటూ రహస్యంగా తన అనుచరులకు చెబుతున్నారట. మరోపక్క పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కొంత కోపంగా ఉంది. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న అసంతృప్తి వారిలో ఉంది. దాంతో కసిగా వేరెవ్వరికైనా ఓటు వేసి టీడీపీ అభ్యర్థిని ఓడిస్తారని భయపడుతున్నారు. మరోపక్క ఆలపాటి రాజాను ఓడించాలని కాపులు తీర్మానం చేసినట్లుగా ఒక వార్త ప్రచారంలో ఉంది. ఆ 2 జిల్లాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వ్యక్తిగత వైరం కాస్త రాజకీయ వైరంగా మరోసారి మారింది. వంగవీటి రంగా హత్య సమయంలో చెలరేగి గొడవలు సద్దుమణిగినా ఇప్పుడు మళ్లీ స్పర్ధలకు ఒక కారణం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టీడీపీ లెక్క చేయటం లేదని కాపులు గుర్రుగా ఉన్నారట. మరి 27న జరిగే పోలింగ్ లో వారి తీరు ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.